హాయ్ అండి. వెల్కమ్ టు లాస్యా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో వచ్చేసండి కొన్ని మంచి మంచి టిప్స్‌ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే కొన్ని మంచి టిప్స్‌ని అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయగాకండి. మన డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండీ! అందరూ వాడే ఇళ్లలో అయితే సోపు రకరకాల లిక్విడ్స్‌ని అయితే ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని మన ఈ లిక్విడ్‌ని అయితే ఎలా ఉపయోగించుకోవాలనేది నేను చూపియబోతున్నానండి. దీనికోసం అయితే మనం గిన్నెలు తోమే ప్రతిసారి ఒక రోజుకొచ్చి 2 సార్లు 3 సార్లు అయితే గిన్నెలు తోముతానే ఉంటాము. అలాంటప్పుడు ప్రతిసారి మనం డిష్ వాష్ లిక్విడ్ని అయితే ఎక్కువ వేస్ట్ కాకుండా తక్కువలో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, మన టైంని కూడా ఎక్కువ సరిపోకుండా త్వరగా మనకి పని ఆడవాళ్ళకి మనకి తప్పదు కదండి. ఇలా 3 టేబుల్ స్పూన్ అయితే ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ప్రతిసారి మనం వాటర్ అయితే కలుపుకోవాలి కదండి, మనం వాష్ చేసుకోవాలంటే. ఇలా డైరెక్ట్గా అయితే వాడుతుంది కదా. ఇలా కలిపేసిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. మనం గిన్నెలో ప్రతిసారి అయితే ఇలా లిక్విడ్ అయితే కలిపేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి పని కూడా త్వరగా అయిపోద్ది. మీ దగ్గర ఇంజల్ బాటిల్ అయితే నా దగ్గర ఉందండి, లేకపోతే మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఫుల్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా మొక్క పెట్టేసేసుకొని ఇదిగోండి గిన్నెలు దోమే కాడ ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఓ స్క్రబ్బర్ అలా మనం ఇలా ఒక గ్లాస్ అయినా సరే తోముకుంటూ ఉంటాం కాబట్టి ప్రతిసారి వాటర్ని కలపాల్సిన అవసరం లేకుండా ఇలా పెట్టేసేసుకుని వాష్ చేసుకోవచ్చండి. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సెకండ్ టిప్ వచ్చేసండి, అల్లాన్ని పొట్టు ఎలా ఈజీగా తీసుకోవాలని చూపిస్తున్నానండి వీడియో మీకు. మనం అల్లాన్ని పొట్టు చేసేది కూడా ఉంది, కానీ మరొక రకంలో ఇది మరొక పద్ధతిలో చూపిస్తున్నానండి. అల్లాన్ని ఎలా పొట్టు తీసుకోవాలి ఈజీగా, అల్లం కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా. ఇదిగోండి ఇలా స్టవ్ మీద పెట్టేసేసి కొద్దిగా వేడి చేయండి. అల్లం ఏమి మనకి టేస్ట్ అనేది ఏం చేంజ్ అవ్వదండి, జస్ట్ కొంచెం మనం పొట్టు తీసుకోవడానికి లైట్గా వేడి చేసుకుంటున్నాం అంతే. మనం ఇలా చేసుకోవటం వల్ల ఈజీగా మనకు పొట్టు అనేది వచ్చేస్తుందండి. అంతేకాని టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ మనకి లైట్గా వేడైతే చాలండి. ఇదిగోండి ఇలా వేడైంది కదా, కొద్దిగా లైట్గా మనం ఇలా పక్కన పెట్టేసుకొని దీంతోనే నేను అల్లాన్ని పొట్టి తీసుకుంటున్నానండి. చూడండి ఎంత ఈజీగా మనం తీసుకోవచ్చో. అల్లం అనేది వేస్ట్ అవ్వదు అస్సలు కూడా, మనకి పొట్టు కూడా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదే టిప్తో ఎన్ని కేజీలు అల్లాన్ని అయినా కూడా ఈజీగా మనం తీసుకోవచ్చండి. చూడండి నిమిషంలో మనం ఎంత అల్లాన్ని అయితే తీసేసాను పొట్టునైతే. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూసారా ఇక్కడ పొట్టు తప్ప మనకి కొంచెం కూడా అల్లం అనేది వేస్ట్ అవ్వలేదు కదా. టిప్ వచ్చేసండి, మనం మినపప్పు ఇడ్లీకి కానీ అలా నానబెట్టుకుంటా ఉంటాం కదండి. నానబెట్టుకున్నప్పుడు మనం రుబ్బుకునేటప్పుడు ఇలా ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా వేసుకుందాం అనుకోండి. ఇదిగోండి దీంట్లో వచ్చేసి ఇలా ఐస్ క్యూబ్ని అయితే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మన పప్పు అనేది చాలా నీట్గా గ్రైండ్ అవ్వద్దండి. మీ దగ్గర ఐస్ క్యూబ్ లేకపోతే ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట పాటు ఇలా పెట్టేసేసేయండి. ఈ విధంగా ఐస్ క్యూబ్ వేసుకోవడం వల్ల మనం పప్పు, మనకి మిక్సీ జార్ అనేది పప్పు అనేది చేసుకునేటప్పుడు మెత్తంగా వేసుకునేటప్పుడు అండి గ్రైండర్ అనేది హీట్ అవుతూ ఉంటుందండి. అలా హీట్ అవ్వకుండా నీట్గా పప్పు అనేది చక్కగా మెత్తగా మెరిగిపోద్దండి. ఇలా ఐస్ క్యూబ్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి మిక్సీ జార్ అనేది హీట్ అవ్వకుండా నీట్గా పప్పు అనేది తొందరగా మనకి మెరిగిపోద్ది. అలాగే మిక్సీ జార్లు కూడా రిపేర్ లేకుండా, మిక్సీలు కూడా పాడవకుండా ఉంటాయి. ఇదిగోండి మనం ఇడ్లీని రవ్వని నానబెట్టుకున్నప్పుడు మనం ఇలా పిండేసుకుంటా ఉంటాం కదండి. అలా పిండాల్సిన అవసరం లేకుండా చేతులు కూడా నొప్పి పడతాయి, టైం కూడా వేస్ట్ అవుద్ది. మన ఆడవాళ్ళకంటే పనులు అనేది తప్పవండి ఏ సరైన. ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్తో కనుక పని చేసుకుందాం అనుకోండి, మన త్వరగా అనేది పని అయిపోద్ది. ఇలా పప్పు రుబ్బుకున్నానండి. ఇలా రుబ్బుకున్న తర్వాత మన పిండిని అయితే పప్పులో ఇలా పిండుకొని మరి ఇడ్లీ రవ్వను అయితే వేసుకుంటాం కదండి, గట్టిగా వాటర్ లేకుండా. ఇలా మనకి టైం కూడా చాలా వేస్ట్ అవుద్ది, అలాగే పని కూడా లేట్ అవ్వద్దండి. అలా లేట్ అవ్వకుండా మనకు ఫాస్ట్గా ఈ టిప్స్తో కనుక చేసుకున్నారనుకోండి ఈజీగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో వచ్చేసి ఇలా ఒక కాటన్ క్లాత్ని అయితే పెట్టుకున్నానండి. దీంట్లో పోసేసుకున్నాను ఇడ్లీ రవ్వని. త్వరగా మనకి పని అనేది అయిపోద్ది, పిండి కూడా త్వరగా, నీళ్లు కూడా కొంచెం కూడా లేకుండా చక్కగా పిండుకోవచ్చు అండి. చూడండి మనకి పిండి కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. చూపిస్తాను చూడండి ఇప్పుడు.
చూడండి ఈ బౌల్లో వేసి మీకు చూపిస్తాను చూడండి. చూసారా పిండి కూడా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో, చుక్క వాటర్ కూడా లేకుండా తేమ లేకుండా ఎలా వచ్చిందో మనం ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. లూజ్గా లేకుండా మనం పిండిని ఈ విధంగా కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇడ్లీ ఆ క్లాత్ని జాడీ చేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకుంటే నీట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి పప్పు కూడా మనకి స్మెల్ అలాంటివి ఏం రాదండి. ఇడ్లీ కూడా నీట్గా చక్కగా మంచి కొన్నిసార్లు పిండి అనేది వాసన వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాసన రాకుండా నీట్గా ఉంటుందండి. మనం ఇలా ఇడ్లీ వండుకున్నప్పుడు ఎక్కడైనా మనం ఫాస్ట్ పిల్లల స్కూల్కి టైం అవుతున్నా, బయటకు వెళ్ళే ఇది అవుతున్నా సరే వేడిగా ఉంటుంది కదండి, మన వేడి మీద తీయాలంటే ఇడ్లీలు రావు కదా. ఈ టిప్స్తో కనుక ఇడ్లీలు తీసారనుకోండి మనకి చక్కగా ఇడ్లీలు అనేది వస్తాయండి. ఇదిగోండి ఇలా వేడిగా ఉన్నప్పుడు తీయాలి అంటే రావండి. అలాంటప్పుడు క్లాత్ని అయితే ఇలా తడిపేసేసి వెనక వైపు ఇలా తడి చేసామనుకోండి మనకి లూజ్గా ఈజీగా ఊడొస్తాయండి. ఆ వేడి అనేది పీల్చేసద్ది, ఇడ్లీ అనేది ఊడొస్తుంది. వేడి మీద తీస్తే మనకి ఫాస్ట్గా మనకి రాదు. లేదు అనుకోండి ఇలా చూసుకొని గిన్నెలో ఈ విధంగా వాటర్ పోసామనుకోండి, ఇడ్లీ మీద అయితే వాటర్ ఏమి రావండి. ఈ విధంగా వాటర్ పోసేసామనుకోండి త్వరగా మనకి ఇడ్లీ అనేది ఊడొస్తాయి. నేనైతే డైరెక్ట్గా మనం ఇడ్లీ పాత్రలలో పెట్టేసుకుని వాటర్ పెట్టేసేసుకొని షింక్ అక్కడ పెట్టేసేస్తానండి, మనకి ఇడ్లీ ఈజీగా వస్తుంది. చూడండి ఇడ్లీ అనేది ఎంత చక్కగా ఎలా వచ్చేసిందో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. ఇది చక్కగా ఇలా ఊడొచ్చేస్తుందండి. అన్ని టిప్స్ కూడా చాలా ఈజీ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా. టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఏ టిప్ నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇకపై కూడా ఇలాగే తీసుకెళ్తారు, మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఒక కష్టకాలంలో అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయడం అయితే జరిగింది. ఇలాగే ఆదరిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఇకపై కూడా ఇలాగే ఆదరిస్తూ ఉండండి. టిప్స్ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీటికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుద్దండి. థ్యాంక్ యూ. సారీ అండి మర్చిపోయాను, ఫోర్త్ టిప్ మర్చిపోయానండి. ఇలా ఒక హార్పిక్ డబ్బా అయిపోయిన డబ్బాని అయితే ఇలా పక్కన పడేస్తూ ఉంటాం కదండి. హార్పిక్ అయిపోయిన తర్వాత ఇలా పడేయాల్సిన అవసరం లేకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చూపిస్తానండి. దీన్ని అయితే సగానికి ఇలా కట్ చేసుకోండి. ఇది ఇలాంటి హార్పిక్ డబ్బా పెద్దదే తీసుకోవాలండి. దీన్ని అయితే సగానికి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా పెట్టేసేసి కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అయితే తీసుకోవాలండి. రెండు వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వాష్ చేసి తీసుకొస్తానండి. ఇప్పుడు ఆ డబ్బా వచ్చేసండి మన చెత్త ఎత్తుకునే చాట ఉంది కదండి, ఆ చాట లాగా బాగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి మన చెత్త ఎత్తుకోవడానికి ఎంత చక్కగా ఉందో, ఇలా చెత్త ఎత్తుకోవచ్చండి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. అయితే మీకు కూడా నచ్చద్దు అనుకుంటున్నానండి. నేను టిప్ మర్చిపోయాను అందుకని ఫస్ట్ అయితే ఇలా చెప్పేశాను. ప్లీజ్ ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. మీకు ప్రతి ఒక్క టిప్ కూడా చూడండి, చెత్త కూడా మనకి ఎంత చక్కగా వచ్చిందో చాట, బాగుంది కదా. థ్యాంక్ యూ.